అందరికీ నమస్కారం। ఈరోజు ఉదయం సిట్ కార్యాలయం వద్ద కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లని ఇతర కాగితాలని తగలబెడుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులు మీడియా సాక్షిగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం జరిగింది। సాక్షాత్తు కొల్లి రఘురామరెడ్డి అధిపతిగా ఉన్నటువంటి సెట్ ఆ కార్యాలయం బయట కట్టలు డాక్యుమెంట్స్ని బయటకు తీసుకొచ్చి తగలబెడుతూ మీడియా సాక్షిగా దొరికిపోయారు। ఇవాళ దానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు। పూర్తిగా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవటం జరిగింది। ప్రపంచం మొత్తం నిర్ఘాంతపై చూస్తూ ఉన్నారు। సిట్ కార్యాలయం బయట ఫైళ్లు తగలబెట్టేటటువంటి కార్యక్రమం, వీళ్ళు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, తప్పుడు సాక్ష్యాలని ఏ విధంగా రూపుమాపుతూ ఉన్నారో, ఏ విధంగా వాటిని భూస్థాపితం చేస్తూ ఉన్నారో, ఏ విధంగా తగలబెడుతున్నారో ఇవాళ ప్రపంచం మొత్తం చూసింది, మీడియా చూసింది। ఇవాళ ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని, అదేవిధంగా సిఐడి డిపార్ట్మెంట్ని, అదేవిధంగా సిట్ కార్యాలయాన్ని, వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే, ఇందాకనే కొద్దిసేపటి క్రితం ఒక రిజైండర్, ఒక వివరణ విడుదల చేశారు। ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ, ఈ వివరణలో ఏం రాస్తారంటే, వీళ్ళు మేము సూటిగా ఉదయం నుంచి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎందుకు తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది? హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కొన్ని డాక్యుమెంట్లు కానీ, లేదంటే మీరు తప్పుడు కేసులు పెట్టి ఏదైతే కొన్ని దొంగ పత్రాలు సృష్టించారో, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారో, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది। తెలుగుదేశం పార్టీ నాయకులపైన, సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పైన, మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ధూళిపాల నరేంద్ర గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా జైలు పాలు చేశారో ప్రపంచం మొత్తం చూసింది। ఆ రకంగా తప్పుడు కేసులు కట్టడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి చాలా రకాలైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ను కూడా సృష్టించింది ఫేక్ ప్రభుత్వం। ఈ ఫేక్ ప్రభుత్వం కింద ఊడిగం చేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఈ తప్పుడు కేసులు సృష్టించడం వెనక ఉండి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి మరీ తప్పుడు కేసులు పెట్టారు। అవన్నీ తప్పుడు కేసులు కాబట్టే న్యాయస్థానాలలో కూడా ఏవి కూడా నిలబడినటువంటి పరిస్థితి। రేపు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి, ప్రజల చేతిలో ఘోరమైనటువంటి ఓటమి పాలు కాబోతుంది కాబట్టి, రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క కోయిలేషన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, ఆ ప్రభుత్వం రాగానే వీటిపైన విచారణ జరిగితే, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ బయటపడితే వీళ్ళ జీవితాలన్నీ తారుమారవుతాయి కాబట్టి, ఇవాళ సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కానీ, సిఐడి బాసులు కానీ, ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఈ తప్పుడు డాక్యుమెంట్స్ని దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। ఆ రకంగా ఇవాళ అడ్డంగా దొరికిపోయి వీళ్ళు ఏం వివరణిస్తూ ఉన్నారంటే, చదివి వినిపిస్తా। ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఏవైతే కాగితాలు ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ ఫోటోకాపీస్ ఆఫ్ lakhs of pages that are being prepared during the process owing to the heating up of photocopier machines, papers getting stuck up, reduced level of ink. ఏం చెప్తున్నారంటే వీళ్ళంటండి కొన్ని కాగితాలంట జెరాక్స్ మెషిన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయినాయి అంట లోపల। కొన్ని కాగితాలు ఏమో జెరాక్స్ మెషిన్లో ఇంకు సరిగ్గా లేక
కొన్ని కాగితాలు సరిగా ప్రింటౌట్లు బయటికి రాలేదంట, కొన్ని కాగితాలు ఏమో ఫేడ్ అయిపోయినాయి అంట, వాటన్నిటినీ తీసి వాళ్ళ తగలబెడతా ఉన్నారంట. ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ సిఐడి అధికారులని, సిట్ అధికారుల్ని, కేవలం హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు ఇరుక్కుపోతాయా? మీ జెరాక్స్ మెషిన్లలో హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయా సార్? హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలపైన మాత్రం ఉన్నటువంటి ఇంకే ఫేడ్ అయిపోతుందా? మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే ఇరుక్కుపోతాయా జెరాక్స్ మెషిన్లలో? ఎవడి చెవిలో పూలు పెడతా ఉన్నారు సార్ మీరు? ఇవాళ అడ్డంగా దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి వివరణలు ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. సిట్ కార్యాలయంలో అంటండి వేరే ఏ కాగితాలు ఇరుక్కుపోవంట, ప్రింటర్లలో కానీ జెరాక్స్ మెషిన్లలో కానీ వేరే ఇంకా ఏ కాగితాలు ఇరుక్కుపోవంట. కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన, హెరిటేజ్ పైన, మా లోకేష్ బాబు గారి పైన, లేదంటే మా పార్టీ నాయకులపైన పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయి. ఏమన్నా కొద్దిగా ఉండాలి మీకు కామన్ సెన్స్. ఇటువంటి రిజైండర్లు ఇస్తారా? ఇవి చూసి ప్రజలందరూ కూడా నమ్మేసి గొర్రెల్లాగా తలూపుతారనుకున్నారా మీరు? ఈ వివరణను బట్టే అర్థమవుతా ఉంది మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందో, మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ రిజైండర్ కాపీ చూస్తేనే అర్థమవుతోంది సార్. మీరు చెప్పేటటువంటి వివరణ చూస్తేనే అర్థమవుతోంది మీరు చెప్పేదానిలో ఎంత వాస్తవం ఉందో, ఎంత నిజం ఉందో. కాబట్టి ఇవాళ ఈ వివరణ చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నారు ఇవాళ ప్రజలందరూ. మేము కూడా బల్లగుద్ది చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఉదయం తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేపు ప్రభుత్వం మారితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సృష్టించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లన్నీ బయటపడితే మీ కెరియర్స్ ఎక్కడ తగలబడిపోతాయని చెప్పి ఇవాళ ముందు జాగ్రత్తగా వాటన్నిటినీ కూడా రూపుమాపే కార్యక్రమానికి తెరలేపారు. ఇది సుస్పష్టం. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతున్నాం. మరికొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళుతున్నాం. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కోరుతాం. ఇవాళ సిట్ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఫైళ్ల దహనం ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మరీ ముఖ్యంగా సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్లకు కూడా భద్రత ఏది? సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్ళన్నీ భద్రంగా ఉంటాయన్న గ్యారెంటీ ఏంటి? ఇవాళ ఉదయం జరిగినటువంటి తంతు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అనేక కీలక డాక్యుమెంట్లను కూడా గత 5 సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం, లిక్కర్లో 1,00,000 కోట్లు, ఇసుకలో 50,000 కోట్లు, మైనింగ్లో కానీ ఇట్లా ఏది తీసుకున్నా కూడా భారీగా అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా మాయం చేసినటువంటి పని ఇప్పటికే ప్రారంభించుంటారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఉదయం జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఇమ్మీడియట్గా సెక్రటేరియట్ వద్ద కానీ అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ భద్రతని పెంచాలి. సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఫైళ్ళకి ఈ రోజున భద్రత లేదు. అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మాయం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజున సిట్ కార్యాలయం బయట ఫైళ్లు దగ్ధం చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా సెక్రటేరియట్ అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల వద్ద గట్టి నిఘా ఉంచాలి, భద్రత కల్పించాలి. ఎటువంటి ఫైళ్లు మాయం అవ్వకుండా, ఏ ఫైళ్లు కూడా కాలి బూడిదవ్వకుండా వాటిని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ఉంది. కాబట్టి ఈ అంశాలను కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం.